టిఎఫ్ఐ బానిసలకి హీరో ఐబొమ్మ క్రియేటర్ రవి రీసెంట్ గా అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలుసు. కానీ మనలో చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా, లైక్ మూవీ రూల్స్, మూవీ బ్లాస్ట్, ఇలా అవెందుకు బ్యాన్ చేయడం లేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని. మెయిన్ రీజన్స్ ఏంటో ఈ రోజు ఈ వీడియోలో సింపుల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి, ఈ వెబ్సైట్ లని ఆపరేట్ చేసే పీపుల్ అనానిమస్ గా ఉంటారు. అంటే వీళ్ళ ఐడెంటిటీని హైడ్ చేస్తారు. ఫేక్ నేమ్స్, ఫేక్ లొకేషన్, ఫేక్ అడ్రస్, స్ట్రాంగ్ విపిఎన్స్ వల్ల వీళ్ళని పట్టుకోవడం పోలీసు వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సెకండ్ రీజన్ వచ్చేసి, వీళ్ళ సర్వర్స్ అనేవి ఇండియాలో ఉండవు. మూవీ బ్లాస్ట్, మూవీ రూల్స్ ఇలాంటి చాలా వెబ్సైట్లు ఫారెన్ లో వాళ్ళ సర్వర్స్ ని పెట్టుకుంటాయి. దీని వల్ల ఇండియాలో ఉండే పోలీస్ వాళ్ళకి డైరెక్ట్ గా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉండదు. దీనికోసం ఇంటర్నేషనల్ పర్మిషన్స్ కావాలి. పర్మిషన్స్ కావాలంటే చాలా టైం పడుతుంది, అలాగే చాలా స్ట్రాంగ్ ప్రూఫ్స్ కూడా ఉండాలి. సో ఇదంతా జరిగే లోపల పైరసీ ఆపరేటర్స్ వాళ్ళ వెబ్సైట్ నేమ్ చేంజ్ చేసి సేమ్ వెబ్సైట్ ని మళ్ళీ రన్ చేస్తారు. సో దీనివల్ల గవర్నమెంట్ కి టైం అండ్ మనీ రెండు వేస్ట్. థర్డ్ రీజన్ వచ్చేసి, లాస్ అనేవి స్లోగా ఉండడం. పైరసీ ఆపరేటర్స్ ఇన్స్టాంట్ గా 10 వెబ్సైట్లని క్రియేట్ చేయగలరు, కానీ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ ని, అమెండ్మెంట్ ని తేవాలంటే ఇయర్స్ టైం పడుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా, మిగతా వెబ్సైట్స్ ని దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకున్నారు. సో ఇలాంటి విషయాలు 1 minute లో తెలుసుకోవాలంటే ఇప్పుడే ఫాలో చేయండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ సాహిబ్ సైనింగ్ ఆఫ్.